అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. సార్ నమస్తే సార్. నమస్తే. విశ్వక్సేన్ ప్రెస్ మీట్ మీరు ఎలా చూస్తారు? అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వీ ఏదో మాట్లాడా, ఆ తర్వాత 150-11 అని అన్నసరి టాపిక్. ప్రతిసారి పృథ్వీ అదే లాస్ట్ టైం గేమ్ చేంజర్లో కూడా మాట్లాడాడు. దాని అట్లనే వీళ్ళంతా వైసీపీ వాళ్ళు లేపేశారు. సరే ఎట్లా సినిమాలో స్టఫ్ లేదనుకోండి, వైసీపీ వాళ్ళు లేపారా ఏంటని మనకు అనవసరం. ఇప్పుడు కూడా 150-11 గొర్రెలు అంటే ఏదో కామెంట్ చేశాడు ఆయన. దానికి మొత్తం వైసీపీ అంతా కూడా ఆల్మోస్ట్ 1,00,000 ట్విట్ల దాకా బాయ్కాట్ లైలా అని చెప్పి ఏదో హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేశారు. దాంతో భయపడిపోయి పాపం ప్రొడ్యూసరు అండ్ హీరో విశ్వక్సేన్ ఇద్దరు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మాకు ఆయన మాటలతో ఎటువంటి సంబంధం లేదు. ఆ టైంలో ఏదో గెస్ట్ వస్తే మేము రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. అక్కడే కనుక ఉండున్నట్టయితే కంపల్సరీ మైక్ లాక్కొని సినిమాకి సంబంధం లేని విషయాలు మాట్లాడొద్దు అని చెప్పి అనేవాళ్ళం అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ప్లస్ ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా బాధపడుతూ ఇక మా ఖాతాలో ఇంకొకటి బలి అని చెప్పి ఏదో పోస్టులు పెట్టారు. ఫస్ట్ డే మార్నింగే హెచ్డి ప్రింట్స్ పెడతామని చెప్పి ట్వీట్ చేశారు. ఇట్లా రకరకాల ఆయన పృథ్వీ చేసిన దానికి నన్ను చేసిన మిస్టేక్కి నన్ను ఎందుకు బలి చేయటం, మా సినిమాని ఎందుకు బలి చేయటం, ప్లీజ్ అట్లాంటి ఏం చేయొద్దు, మీ అందరూ దీన్ని అట్లయితే కనుక ఆయన ఓపెన్గానే సారీ కూడా చెప్పాడు. మా ఈవెంట్లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది, మా ఈవెంట్లో జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. నా సినిమాని చంపేయకండి అంతే. అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి, దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు. అది సార్. అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగదలుచుకోలేదు. ప్లీజ్ మా సినిమాని 2 రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది, సపోర్ట్ లైలా అంతే. ఓకే, దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా? వన్స్ జరిగిపోయిన తర్వాత దాన్ని మనం ఆయనకి ఎంత వెనక్కి తీసుకున్నా అది వెనక్కి రాని విషయం. సరే ఇప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నారు లేరు, సరే ఇప్పుడు ఉన్నారని కూడా కొన్ని ఏదో వీడియోలు పెట్టారు తర్వాత, బట్ ఉన్నారో లేరో తెలియదు. బట్ ఈయన పర్టికులర్ ఉన్నట్టు, ఎందుకంటే మనం ఈ మిక్సింగ్లో 2 కెమెరాలు 3 కెమెరాలు అటు ఇటు ఏది ఎప్పుడు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. విశ్వక్సేన్ ఆ టైంలో ఉన్నారా లేదా ఎగ్జాక్ట్గా ఆ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం దాని మీద మనం లేడు అని అనుకుందాం. ఆ తర్వాత ఇదే ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడుతున్నారు. ఆ టైంలో స్టేజ్ మీద ఉన్నారా అనేది చీఫ్ గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా అందరు స్టేజ్ మీద ఉంటారు. ఇదే చిరంజీవి గారు పొలిటికల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఇది ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్, సినిమా ఇండస్ట్రీలో కాంపౌండ్ లేవన్నారు, మంచిది. తర్వాత జై జనసేన అన్నారు. అప్పుడు ఇదే విశ్వక్సేన్ మరి మైక్ లాక్కోలేదు, వెనకాల నుంచి తప్పెట్లు కొడుతున్నారు. మరి ఇదే పెద్ద మనిషి కాంపౌండ్ లేవలే అందులోకే కాంపౌండ్ అన్నప్పుడు జై జనసేన అన్నప్పుడు అది ఒక కాంపౌండ్ అయిపోయింది కదా. మళ్ళీ జై బాలయ్య ఇంకో కాంపౌండ్ అవుతుంది, జై జగన్ ఇంకో కాంపౌండ్ అవుతుంది, జై నాగార్జున ఇంకో కాంపౌండ్ అవుతుంది. మరి మీరు కాంపౌండ్లే లేవు సినీ ఇండస్ట్రీ అన్నప్పుడు జై జనసేన స్టేజ్ మీద ఎందుకు చెప్పారు, జై వైసీపీ అని ఎందుకు చెప్పలేదు? పోనీ ఈ జై జనసేన అనే స్లోగను వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు తీసుకోలేదు మీరు? వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జై జనసేన అని కానీ ఏం చెప్పలేదే. ఈరోజు ఎందుకు చెప్తున్నారు? ఈరోజు పవర్లో ఉన్నారు కాబట్టి. సో వీళ్ళందరికీ కావాల్సింది పవర్లో ఎవరుంటే వాళ్ళకి జై కొడుతూనే ఉంటారు. అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు. మరి ఇదే విశ్వక్సేన్ ఎందుకు ఆపలేదు? పొలిటికల్ సంభాషణ చేశారు చిరంజీవి గారు. ఆయన క్లియర్గా పృథ్వీ ఇండైరెక్ట్గా అన్నాడు, ఏదో సినిమాలో సీను అది 15-150 అని వైసీపీని కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు. సరే ఈయన పార్టీని వాళ్ళ తమ్ముడు పార్టీని చేయగొట్టుకున్నాడు. బట్ ఆ స్టేజ్ మీద ఎందుకు? మీరే అంటున్నారు సినిమా ఫంక్షన్లో రాజకీయాలు వద్దు అని. మేమంతా ఒకే కాంపౌండ్, సినిమా ఫీల్డ్ అంతా ఇక్కడ కాంపౌండ్లు ఏమన్నా మీరే చెప్పారు. అదే స్టేజ్ మీద ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, మళ్ళీ అదే స్టేజ్ మీద మీరు జై జనసేన అన్నారు. మరి జై జనసేన అంటే మీరు ఒక కాంపౌండ్కి అవుతారుగా, మిగిలిన జైలు మళ్ళీ ఇంకో కాంపౌండ్లో అవుతాయి ఆటోమేటిక్గా. మరి దీనికి ఏం చెప్తాడు విశ్వక్సేన్? ఓవరాల్గా స్టఫ్ ఉండాలి సినిమాలో. దాన్ని ఒక పర్టికులర్ మనం చూసాం దేవరాని విషయంలో కానీ, మన తర్వాత వచ్చిన అల్లు అర్జున్ విషయంలో కానీ, గేమ్ చేంజర్ విషయంలో కానీ, ఈ సినిమాలో స్టఫ్ ఉంటేనే అంటే ఏదో ఒక పార్టీ నెగిటివ్ చేస్తాను, ఒక పార్టీ పాజిటివ్ చేస్తాను. దేవరాకి పుష్ప 2కి కంపల్సరీ ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ నెగిటివ్ చేసింది. పార్టీ రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కాదు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. బట్ ఆ సినిమాని ఎవరు ఆపలేకపోయారు కదా. మరి గేమ్ చేంజర్ మరి వాళ్ళ గవర్నమెంటే ఉంది. వాళ్ళు అక్కడ రాజమండ్రిలో ఫంక్షన్ పెట్టుకున్నారు. డిప్యూటీ సీఎం గారే ఆ ఫంక్షన్ హాజరయ్యారు. ఆహా ఓహో అన్నారు. ఏమైంది సినిమా? శంకర్ డైరెక్టరు, అది ఇది స్టఫ్ లేకపోతే ఇప్పుడు ఇది రేపు లైలైనా అంతే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు లేకపోతే ఏదో నెగిటివ్ చేశారు సినిమా ఏం ఫ్లాప్ అవ్వదు. అది దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో 1,00,000 ఫీట్లు అన్నారు. అక్కడ సినిమా చూసేవాళ్ళు 4 కోట్లు ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈ 1,00,000 మంది చూడకపోవడం నష్టమే లేదు. ఈ 1,00,000 మంది కూడా అసలు ఇక్కడ ఉండరు. వాళ్ళ బెంగళూరులోనో, అమెరికాలోనో, హైదరాబాద్లోనో ఉంటారు. అదే సినిమాలో స్టఫ్ లేకపోతే ఏం చేయగలేదు. సినిమాలో స్టఫ్ ఉండి కథ బాగుంది,
మనం ఏదో ఒక లేడీ గెటప్ బాగా వేసామని చెప్పి సినిమా ఆడదు. ఆ స్టోరీ రిలేటెడ్గా అంతా బాగుంటేనే సినిమా ఆడుతుంది. టేకింగ్ కానీ లేకపోతే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ. యాక్టింగ్ అందరూ ఓవరాల్గా కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ చేస్తారు కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రెండు బాగుంటే సినిమా ఆడుతుంది. వైసీపీ సపోర్ట్ చేసిందా, టీడీపీ సపోర్ట్ చేసిందా, ఇవన్నీ నథింగ్. చూద్దాం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత 14th ఎట్లా ఉంటుంది ఏంటనేది. విశ్వక్సేన్ మాట్లాడితే కూడా ఏది జరిగినా సినిమా మీద సినిమా వాళ్ళంటే అంత చిన్న చూప, ఏది జరిగినా అలా వస్తుంది అన్నాడు. ఎందుకు అంటే సినిమా వాళ్ళు ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే మీరు ప్రతినిత్యము మీడియాలో ఉంటారు. మీరు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు మీడియాతోనే ఎక్కువ పని, పబ్లిక్తో. ఆ మీడియా ద్వారా పబ్లిక్లో ఎప్పుడు ఉంటారు మీరు. మిగిలిన ఇండస్ట్రీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది, లేదా సమ్ ఎక్స్ సమ్ వైజ్, వాళ్ళు ఎప్పుడు మీడియాలో ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. మీరు ఏదో సినిమా ఇండస్ట్రీ అంటే ఎవరికి ఇప్పుడు ఎందుకు పుష్పాన్ని అట్లా చూశారు, ఇప్పుడు ఎందుకు తండేలు ఎట్లా చూస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ లేక మీరు మాట్లాడే మాటలు. ఇప్పుడు పృథ్వీ అట్లా మాట్లాడాడు కాబట్టి రియాక్షన్ వచ్చింది. పృథ్వీ అలా మాట్లాడబట్టే రియాక్షన్ వచ్చింది. ఆ రోజు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళబట్టే ఆ ఇన్సిడెంట్ జరిగింది. ఆయన సినిమా హిట్ అయినా ఆయన మీద నెగిటివ్ వచ్చింది. సరే ఓకే, అది కొన్ని రోజులకి స్లో అవుతుంది. తర్వాత మీరు చేసే పనులు బట్టే ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి మాట్లాడారు, కంపల్సరీ అందరూ అడుగుతారు జై జనసేన ఎందుకు అనాల్సి వచ్చింది. మీరు చేసే పని వల్ల ఉంటుంది. మీరు ఓన్లీ మీడియా టార్గెట్ చేసింది, లేకపోతే పబ్లిక్ టార్గెట్ చేశారు, లేదా సోషల్ మీడియా మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. మీరు చేసే పనుల వల్లే ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను ఇండస్ట్రీలో ఉండను. ఈ డైలాగులు చెప్పడం ఎందుకు? నువ్వు ఒక సినిమా తీసావు, హిట్ అయినా హిట్ అవ్వకపోయినా నువ్వు మళ్ళీ సినిమానే తీస్తావు. ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేకపోతే యాక్టర్స్ కావచ్చు, ఫ్లాప్ అయినా మళ్ళీ సినిమానే తీస్తారు మీరు. అంతేగాని ఈ సినిమా హిట్ అవ్వకపోతే నేను వదిలేసి వెళ్ళిపోతా, నా సినిమాని మెకానిక్ రాకియా తీసాడు కదా, దాన్ని మీరు పంపించేశారు. మీరు ఎవరు పంపించరు. నిజంగా స్టఫ్ ఉంటే నీ సినిమాలు ఆడినాయి కదా, ఏదైనా కావచ్చు. ఈయన ఎగరానికి ఏమైంది, ఆడే సినిమాలు ఉన్నాయి, ఎందుకు ఆడింది? స్టఫ్ ఉంటే ఆడతాయి. ఇప్పుడు నాకు చేతికి ఆల్మోస్ట్ 3-4 years నుంచి హిట్స్ లేవు. ఇప్పుడు ఈ తండ్రి ఆడుతుంది, ఈ విషయం ఉంది, ఆడుతుంది. ఈ ప్రెస్ మీట్ వల్ల ఏమన్నా కొంచెం ప్లస్ అయ్యేది పర్లేదు. అది అంటే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. అంటే చాలా ఇప్పుడు పృథ్వీ కాదు లేదు 30 ఇండస్ట్రీస్ గేమ్ చేసేటప్పుడు కూడా ట్రోల్ చేశారు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈయన కొంచెం రెస్పాండ్ అయ్యారు కాబట్టి మేబీ డ్యామేజ్. ఎందుకంటే ఈయన అప్కమింగ్ హీరో. ఇప్పుడు వాళ్ళంటే రామ్ చరణ్ సీనియర్ హీరోస్, ఈ సినిమా ఇంకోటి కాదు వాళ్ళు తీసిన నడుస్తుంది, తీగిపోయిన నడుస్తుంది. బట్ ఇప్పుడు ఇతనికి మన విశ్వక్సేన్కి ఇదే లైఫ్, దీన్ని కంటిన్యూగా చేయాలి. కాబట్టి ఒక పార్టీ నుంచి నెగిటివ్ తెచ్చుకోవడం అనేది అనవసరం అనుకుని ఆయన ప్రెస్ మీట్ చెప్పాడు. గుడ్, ఓకే. దాన్ని కొంతమంది పాజిటివ్ తీసుకోవచ్చు, కొంతమంది ఏమో పృథ్వీ చేత చెప్పించండి అంటున్నారు. సరే అవన్నీ జరుగుతాయా జరగవాగా మనం అడుగుతా పోతే చాలా ఉంటాయి. పృథ్వీ చెప్పంటారు, ఇప్పుడు చిరంజీవి చెప్పంటారు. అట్లా అడిగేవాడు అడుగుతూ ఉంటాడు. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, పృథ్వీ కూడా పొద్దున్న ఏదో పోస్ట్ పెట్టారని అన్నాం, దాని గురించి మరి అది ఓకే. దానికి పాజిటివ్గానే రెస్పాండ్ అవుతారు కదా, దాంతో నెగిటివ్గా ఏదేమి ఉంటుంది దానికి. థ్యాంక్ యూ.